టీడీపీలో చేరేందుకు మాగుంట కుటుంబం సంసిద్ధంగా ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. టీడీపీ జనసేన నాయకులు ఇవాళ ఉదయం మాగుంటతో భేటీ అయ్యారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు త్వరలోనే టీడీపీలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు తన కుమారుడు రాఘవరెడ్డి మాగుంట అభిమానులు టీడీపీలో చేరుతామని వెల్లడించారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో మాగుంట కుటుంబాన్ని ఆదరించారని, రానున్న రోజుల్లో కూడా ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో తాను రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు నిర్ణయించుకోవడం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంసిద్ధంగా ఉన్నారని మరొకసారి మీకు అందరికి కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈ రోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, ఆ తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చేసిన సేవలు అనేది మీకు అందరికి కూడా ఎంతో తెలిసిన విషయం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని కూడా ప్రజానీకానికి పూర్తిగా కూడా మాగుంట కుటుంబాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో, ఈ రోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగా ఏంటంటే తీసుకునే దానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని మీ అందరూ కూడా చెప్పి ఒక సంతోషమైన వాతావరణం. కాబట్టి ఈ రోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్నందు మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా.